ఆలోచనలు మీకు చెబుతున్నాను. ఒక మంచి పేరు సంపాదించుకోవడం కూడా ఒక కొండ ఎక్కడం లాంటిదే. అయితే ఒక చెడ్డ పేరు సంపాదించుకోవడం కొండ దిగలో ఉండదు, చాలా ఈజీగా. జాగ్రత్తగా వినండి, క్రైస్తవ జీవితంలో ఉన్నతమైన మెట్టులు ఎక్కడం చాలా కష్టం, కానీ ఒక సాక్ష్యాన్ని కోల్పోవడం చాలా ఈజీయే. ఒక చెడ్డ పేరు సంపాదించడం చాలా ఈజీయే. పర్వతముల శిఖరముల మీద ఉన్నారట కొంతమంది. నువ్వు పర్వతము శిఖరం మీద ఉన్నావా, లేకపోతే దిగువ స్థలాల్లో సంచరిస్తున్నావా? దిగువ స్థలాల్లో జీవిస్తున్నావు? ఆలోచించే. ఆధ్యాత్మికంగా నువ్వు నేను ఉన్నతమైన స్థితికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. కొంతమంది రక్షణ పొంది 10 సంవత్సరాలు అవుద్ది, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా. కొంతమంది రక్షణ పొంది 20 సంవత్సరాలు అవుద్ది, ఇంకా ప్రార్థన చేయడం రాదు. అమ్మ ప్రార్థన చేయండి అంటే, నేను మనసులో చేసుకుంటాను, నా మనసు దేవుని కనెక్ట్ అయిపోతుంది కాబట్టి నా మనసులో చేసుకున్న ప్రార్థన వింటాడు. కాదంటలా, నువ్వు మనసులో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, కానీ కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థన అనేక మందికి స్ఫూర్తిగా ఉందా? నువ్వు ప్రార్థన చేస్తే 10 మందికి ప్రార్థన చేయాలని అనిపిస్తుందా? పరిశీలన చేయి. దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్తున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, లేఖనాలు గమనిస్తున్నప్పుడు ఆ అర్థం ఏంటో, లేఖనాలు దేవుడు ఎందుకు రాయించారో అలా సరిగా విభజించే కృప కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? నీ సాక్షి జీవితం కావచ్చు, పరిశుద్ధంగా బ్రతకడం కావచ్చు, దేవుని రాజ్య విస్తరణలో వాడబడి కావచ్చు. ఒక్కొక్క రోజు ఎక్కేవాడుగా నువ్వు ఉండాలి, కానీ దిగిపోయేవాడుగా ఉండడానికి వీల్లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, కొంతమంది వ్యక్తులు పర్వత శిఖరాల మీద ఉండి వారి కేకలు వేస్తున్నారట.